అమ్మ లక్ష్మి, వర్షం పడుతుంది, సర్టిఫికెట్ జాగ్రత్త అమ్మ. అర్ధరాత్రి దించాడు. ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు. రాత్రికి ఎక్కడైనా ఉండి ఉదయాన్నే వెళ్దాం. అమ్మా, మధ్యాహ్నం కూడా నువ్వేం తినలేదు. తినడానికి ఏమైనా తీసుకొస్తానమ్మా. ఈ టైంలో ఏం దొరుకుతాయిలే నాన్న. టీ కొట్లో కనీసం బ్రెడ్డో బిస్కెట్లో దొరుకుతాయేమో. వెళ్ళి తీసుకొస్తాను. తలుపు గడి వేసుకోమ్మా. ఈ రూమ్ లో ఎవరో ఉన్నట్టున్నారు. తలుపు తెరు. నేను అలాంటి దాన్ని కాదు సార్. ఇలాంటి కథలు రోజు వింటాం. పెడతాను. నాకేం తెలియదు. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. అయ్యో సార్, 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 మా అమ్మాయి లక్ష్మి ఇంటర్వ్యూ కోసం వచ్చి లాడ్జిలో దిగాం. నా కూతుర్ను మీరు తీసుకొచ్చారని లాడ్జిలో చెప్పారు. నా బిడ్డ ఎక్కడ ఉందో చెప్పండి సార్. ఏమయ్యా, ఆ పసుపు రంగు ఓణి వేసుకున్న అమ్మాయినా? అవును. అనుకున్నా. ఆ అమీర్పేట అబ్బులుగాడు అందరికీ బెయిల్ ఇచ్చి విడిపించుకుపోయాడు. బహుశా ఈ పక్క వీధిలో ఉన్న 3వ ఇంట్లో ఉంచుంటాడు. వెళ్ళు వెళ్ళు. అమ్మో, ఇప్పుడే పట్టుకొచ్చాం, అలవాటు కాలేదు. మా చిన్నబాబు అన్ని నేర్పుతారులే. కింద రెడీ చేసి పెట్టు. ఉదయాన్నే బొకేతో పాటు దీన్ని బోని కొట్టిస్తాం. లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా నా తల్లి, అమ్మా లక్ష్మి, నా చిట్టి తల్లి ఊరుకోమ్మా. నేను వచ్చేసరిగా. ఎవరా నువ్వు? మేము అనంతపురం నుంచి వచ్చాం. రేపు పొద్దున్నే నా బిడ్డకి ఇంటర్వ్యూ ఉంది. అయితే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి బుక్ చేసుకోండి. మేము అలాంటి వాళ్ళు కాదు బాబు, మేము అలాంటి వాళ్ళు మేము కాదు. అలాంటి వాళ్ళమే. నీకు దండం పెడతాను, నా కూతురు వదిలేండి బాబు. దీన్ని తీసుకెళ్ళి లోపలికి. అలాంటిది కాదు బాబు, నీకు దండం పెడతాను. ఏయ్, రారా. నా కూతురు జీవితం నాశనం చేయొద్దు. మీ కాదు. తీసుకెళ్ళరా. మేము అలాంటి వాళ్ళు కాదు. వదిలేయండి ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలేయండి. సార్, మీరు స్టాలిన్ గారి ఇంటికి వచ్చారా సార్? అవును బాబు, అతను మా అబ్బాయి ఫ్రెండ్. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి. భలేవారు సార్, ఈ విషయం ముందే చెప్పేస్తున్నాయి కదా సార్. కొంచెం ముందుంటే కొంపలు ఆరిపోతున్నాయి కదా సార్. అమ్మో దేవుడా, దేవుడా తప్పు చేశారు. దేవుడా, దేవుడా సార్, తప్పైందా అని కాలు మొక్తారా? చెల్లమ్మా, తప్పైందమ్మా అని కాలు మొక్తామా? అరే ఆటో సార్, కూర్చోండి సార్. సార్, ఇక్కడ జరిగిన విషయం స్టాలిన్ అన్నకు చెప్పకండి సార్. నీ కాలు ముక్తా. అమ్మా తప్పైందమ్మా, క్షమించమ్మా, తప్పైందా. అరే, వీళ్ళని వదిలేసి వచ్చి డబ్బులు నా దగ్గర తీసుకో. వాసన చూచు. బిడ్డ రాత్రి అయిందని ఈయన తాగామనుకో, తిత్తి తీసే తప్ప పోతుంది. ఉంటాను సార్. రాత్రి వచ్చి డబ్బులు ఇచ్చి అమ్మాయిని బుక్ చేసుకుని వెళ్తే ఇప్పుడు ఆ అమ్మాయి లేదని చెప్తావరా? ఎక్కడ్రా అమ్మాయి? ఇదేంటమ్మా, ఏసిందో చేసినట్టే ఉంది. తిను. ఇంటర్వ్యూ ఎన్ని గంటలకమ్మా? మధ్యాహ్నం 2 గంటలకండి. ఈ అమ్మాయిరా? తినమ్మా, తిను. నేను వెయిట్ చేస్తాను. నువ్వు కడుపు నిండా తిను. ఎవర్రా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఈ పిల్లని మా చిన్నబాబు కోసం బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకున్నారా? అడ్వాన్స్ కూడా ఇచ్చావమ్మా. ఇదిగో మిగతా 5,000 ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా? నీతో నాకు మాట్లాంటే రావే. నారాయణ, నువ్వు అమ్మాయిని వదిలే. అమ్మాయి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఒరే, ఇది స్టాలిన్ ఉండే ఏరియారా. ఇక్కడ పిడుగులు పడాలన్నా, తుఫాన్ రావాలన్నా
కొంచెం ఆలోచించగానే అడుగు పెట్టావు. రేయ్, నీకు దమ్ముంటే మగాడివైతే ఈ అమ్మాయిని తీసుకుని ఈ రోడ్డు దాటరా చూద్దాం. దాటరా. నువ్వు వెళ్ళి వాళ్ళ బండిలో కూర్చోమ్మా. స్టాలిన్ తల్లిని చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళు. దెబ్బలేమన్నా తగిలయ్యా బాబు? ఏం లేదమ్మా. ఏయ్, నా కొడుకు నడుగుతావేంటి? చూడు, పారిపోయిన వెధవల్ని అడుగు చెప్తారు. చాలా థ్యాంక్స్ అండి. నాదే ఉందమ్మా, మీకు వచ్చిన భయం ఏం లేదు, ధైర్యంగా ఉండండి. అలాగే బాబు. రామ్మా ఇంట్లోకి ఆ, వెళ్దాం. ఉండు నాన్న, నీకు దిష్టి తీసేస్తాను. ఎంతమంది కళ్ళు పడ్డాయో. స్టాలిన్ 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 అనే పేరు ఈ పంచాంగంలో కనిపించడం లేదమ్మా. ఏంటి కనిపించట్లేదా? కనిపించడం లేదంటే నాకు కనిపిస్తూనే ఉందమ్మా. స్టాలిన్ అనుగ్రహించేటువంటి గ్రహాలకు గాని ఉపగ్రహాలకు గాని కనిపించడం లేదని శాస్త్రం ఘోషిస్తోంది. అఘోరించావులే. ఆ. అయినా నిన్ననేం ప్రయోజనం? పొరపాటంతా మా వాడిది. మిలిటరీలో ఉన్నప్పుడు చేసుకుంటానన్నాడు, ఇక్కడికి వచ్చాడు మొండికేశాడు. ఇదిగో ఆ అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళాడు. రాగానే
నువ్వు గాని వెంటనే పెళ్లి చేసుకోపోతే మీ అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి ఒప్పించవయ్యా. అదెంతసేపమ్మా, నిమిషాల్లో ఒప్పించేస్తాను. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇస్తాంలే, చస్తావా? ఏంట్రా ఏంటి సంత సంత కాదు బాబు, ఆ. వసంత. నీకు మ్యాచ్ అవుతుందని. చెత్. ఇదిగో, ఏంటి మీరు అలా ఆగ్రహించకూడదు. ఆ. మీరు వెంటనే వివాహం చేసుకోపోతే మీ అమ్మగారికి ప్రాణగంధం ఉందని ఆవిడ ఇప్పుడు నాకు చెప్పారు. అంటే శాస్త్రం శాస్త్రం ఘోషిస్తుంది, జాతకం నొక్కి ఒక్కాడిస్తుంది అన్నమాట. మ్మ్. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా. ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మ, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోవద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు, నువ్వేంటి మాది పేట కాదుగా. తెలివి తేటలా? వద్దు, ఏ ఊపిరాటల్లా ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఏయ్! ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఆ? ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, ఆ, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకైక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? ఆ? ఆ. అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు ఆ. మూసేయ్. దాని ముఖాన్ని అడి, మూసేయ్. అడి, అడి, నేను దాని ముఖం చూడకూడదు. ఆ నిలదక్కు దాని ముఖం అమ్మ, అడిచాడే. చూడకూడదు. మూసుకో మూసేయ్. తల్లి. ఊరేయ్ పంతులు! అయ్యో, నీకెంత ధైర్యం రా? నీకెంత ధైర్యం రా? చేతులు దాని ముఖం కొట్టుకోమ్మా. పెట్టి నా ముఖాన్ని చూస్తావురా? నిన్ను చంపేస్తాను రా. నిన్ను నరికేస్తాను రా. నీ అమ్మా, ఆగు, ఆగు, చేసేస్తాను అమ్మా, రా. చాలమ్మా, ఇంకా ఆవేశపడిపో. అమ్మా. ఊరేయ్! అమ్మా. ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. చావు! అమ్మా, నా తలకాయ పోయి చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పను రా. ఇది నా కడుపున తప్ప పుట్టింది. ముందు వాడిని అరెస్ట్ చేయండి. అమ్మా, నువ్వు ఆగు. నువ్వు ఉండరా. ఏమిటి అలా చూస్తారు? అరెస్ట్ చేయండి. అమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కాదనకుండా దీవిస్తే బెటర్. ఏమిట్రా దీవించేది? నీకేం తెలీదు. ఊరుకో. నెల తక్కుదానా వాడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి భలే 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 అని డాన్స్ ఆడాల్సి వస్తుంది. అమ్మా ఇష్టొచ్చినట్లు మాట్లాడుకో. సిఐ గారు ఆవిడ బయట పంపిస్తారా లేదా నన్ను చూసుకోమంటారా? ఏమిటి నువ్వు చూసేది? కొడతావా? కొట్టు. అమ్మా. అవునే, గోరు ముద్దలు తినిపించి కొళ 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 తయారు చేశారుగా. మరి ఏమైనా నువ్వు రా చెప్తాను. మాట్లాడతావురా? చూస్తాను. అమ్మా. రా. అమ్మా, కాదు, రా. కాదు, నువ్వు వెళ్ళిపోవాలి. అమ్మా, అమ్మా, కొట్టు, కొట్టు. వాడిని ఒకడిని పెట్టి. మనకెందుకు గొడవ? అమ్మమ్మమ్మో, ఎంత తెగించిందిరా ఇది. ఎంత ధైర్యం దీనికి. వీడేడి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వెక్కడేం చేస్తున్నావురా? జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చారు మా పద. ఎంత ధైర్యం దానికి. లవ్ అంట లవ్. మరే. నన్ను నడిపించిన వాళ్ళు వీళ్ళే బాగుపడతారులే. చూస్తా వీళ్ళని అమ్మా, అమ్మా. వీళ్ళని ఏం చేస్తావ్? చంపేయాలిరా. ఎలా చూస్తావా? వామ్మో, ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా, తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏడు తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. ఆ? తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా? ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఆ? ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారి చేత తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి, ఆలకి మీద పుట్టుమచ్చలు నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగ్గించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం తథ్యం. हाय चिट्टेलिका। ए चित्रा నీకెన్నిసార్లు చెప్పాలి मेरा नाम हरभजन सिंह ऐसे ही बुलाओ। నేను ఇలానే పిలుస్తాను చిట్టెలుక. ఏంటా కప్పు? నేను స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చాను. అవునా? కంగ్రాచులేషన్స్. థాంక్యూ. అక్క నిన్న ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, ఆ ఫోటోలో ఉంది ఎవరు? ఏయ్, వచ్చిన పని చూసుకో. झांसी, मेरा गाड़ी का चाबी किधर रखा है? वहीं पे ड्रॉ में रखी थी। अच्छा सुनो जी। ऑफिस में शाम को एक मीटिंग है। ఈ శాల్తీ ఎవరు? శాల్తీయా, టచ్ చేసి చూడు.
మోస్ట్ పవర్ఫుల్, ముట్టుకుంటే షాక్ కొడతాడు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాస్లో ఫస్ట్ వచ్చేది, యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం, ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష. ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికి ఇవ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో.